ప్రస్తుతము క్రైస్తవ సమాజం అంతట్లో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని 40 దినాలు ఉపవాసం చేస్తూ ఈ 40 దినాలలో కొన్ని ఆచార సంబంధమైన విషయాల్ని వారు ఆచరిస్తుంటారు. దాంట్లో ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. అయితే వీటిని కొన్ని క్రైస్తవ సంఘాలు చెయ్యవు, కొన్ని చేస్తాయి. ఇవన్నీ కూడా బైబిల్లో మనకు ఆచారాలుగా చేయమని ఏమాత్రం కూడా ఎక్కడ ఆజ్ఞగా లేదు. ఆజ్ఞ అనేది మనకు లేదు, కానీ ఆచారం అనేది మనుషులు కల్పించుకున్న పద్ధతులను మనం తెలుసుకోవాలి. ఈరోజు మట్టల ఆదివారం అనేది జరిగించారు ప్రపంచవ్యాప్తంగా. అయితే అది ఎందుకు జరిగించారు అనేది ఏ విషయాన్ని బట్టి అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక సంఘటనలు, కొన్ని విషయాలు జరిగాయి. వాటిని మనం ఈరోజు ఒక 4 విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మొదటిదిగా యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు తెలియజేశాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు యెరికో నుండి యెరూషలేముకు వస్తున్న సమయం అది. ఆ యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆయన ఒక మాట తెలియజేశాడు. తెలియజేశాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-3 వచనాలు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో కొందరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. ప్రవక్త ఇది ముందుగానే చెప్పాడట, అది నెరవేరినట్టు ఇది జరిగిందని తెలియజేస్తున్నాడు. ప్రవక్త ఏం చెప్పిండు? జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడుతుంది. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ఈ మాట తెలియజేశాడు. ఇదే మాటను మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చూస్తాము. ఇది మొదటి ప్రవచన నెరవేర్పు మనం చూస్తున్నాం. రెండవ విషయంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో, జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇది రెండవ ప్రవచన నెరవేర్పు కనబడుతుంది. ఈ ప్రవచనము కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. అందులో ఒక మాట తీసుకుంటే, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అన్న మాట 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక అని ఇక్కడ ఈ మాట మనకు కనబడుతుంది. దాని నెరవేర్పే మనకు ఇక్కడ ఈ మత్తయి గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మూడవ ప్రవచనంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకాలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములు పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి అనెను. ఏంటంటే ఆయన మందిరము ప్రార్థన మందిరం అనబడును. రెండవది ఏం చేశారట? మీరు దాన్ని దొంగల గుహగా చేశారని చెప్పాడు. ఈ ప్రవచనం ఎక్కడ ఉందో ఒకసారి మనం ఆలోచిస్తే, గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనము, నా ప్రార్థన మందిరములో. యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఇక్కడ ఆ ప్రవచనాన్ని, ఆ మాటను తెలియజేస్తుంది. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. మరొక మాటను చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా, ఆలోచించుడి అని ఇక్కడ తెలియబడింది. యేసుక్రీస్తు ఏమన్నాడు?
దేవుని మందిరము దొంగల గుహగా చేసితిరి అని తెలియజేశాడు అక్కడ. మరి 4వ ప్రవచనంగా మనం చూసినట్లయితే వార్త 21వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను నేను. ఏంటి సందర్భం అంటే అక్కడ చాలామంది ప్రభు వస్తున్నప్పుడు చాలా కేకలు వేశారు. అయితే అక్కడ ఉంటున్న కొంతమంది ఎవరు ప్రధాన యాజకులు శాస్త్రులు అని మరి 14-15 వచనాలు మనకు కనబడతాయి. ఇక్కడ ప్రవచన నెరవేర్పును మనం ఆలోచిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వాళ్ళు ఏమంటున్నారు? వారు కేకలు వింటున్నావా అని చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారట అక్కడ. అయితే యేసుక్రీస్తు ఏమన్నాడు? బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రమును సిద్ధింపజేసి తిని అను మాట మీరెన్నడూ చదవలేదా అన్నాడు. అందుకు యేసు ఏమన్నాడట? మీరు ఈ విషయాన్ని మీరు చదవలేరా? ఏం మాట? బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఎక్కడుంది మాట అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు అని రాయబడి ఉంది. ఇదే మాటను యేసుక్రీస్తు వారు మరి తెలియజేశాడు. ఏంటి ఆ విషయం? బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తీ అనే మాట మీరు ఎన్నడూ చదవలేదా? కీర్తన గ్రంథంలో ఉన్న మాట మీరు చదవలేరా అని ఎవరితో అంటున్నాడు? ప్రధాన యాజకులను, శాస్త్రులను ఎవరైతే ఉన్నారో వారికి ఈ విషయం తెలియజేస్తున్నారు. ఇలాంటి విషయాలు మరి ఈ యొక్క 21వ అధ్యాయంలో చాలా జరిగాయి. ఇంకొక ప్రవచనం ఉంది, అది యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. దాని విషయాన్ని మనం